దేర్ 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 చూసి అన్నా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా, సపోర్ట్ చేయండి అన్నా. అన్నాను కదా అని అన్నలు ఒకళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అక్కలో మదర్లో మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్. అరే రేపు ఎగ్జామ్ ఉంది కదరా, ఇప్పుడు దాకా మనం ఏం ప్రిపేర్ కూడా అవ్వలేదు. బ్రో మొన్నే కదా బ్రో ఎగ్జామ్స్ అయిపోయింది, మళ్ళీ ఏం ఎగ్జామ్స్? నీ అబ్బా పోయినసారి రాసినవి సక్రంగా రాసుంటే మనకి ఈ ఇబ్బందులు ఎందుకు? ఏంది బ్రో అన్ని సబ్జెక్టుల్లో నాకు 1, 2, 3 అని మంచి ర్యాంకులు వచ్చాయే. ఒరే అవి ర్యాంక్స్ కాదురా, నీకొచ్చిన మార్క్స్. అయినా డోంట్ వరీ బ్రో, నేను చూసుకుంటాగా, ఈసారి మనం పాస్ అవుతాం, ఇది పక్కా. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావురా? కూల్ బ్రో, బడ్డిగాడి జిరాక్స్ షాపుకు పోయి మైక్రో జిరాక్స్ 2 సెట్లు తీసుకొస్తా. ఈసారి మనల్ని ఎవడాపుతాడో చూస్తా. నీకు దండం రా, పోయినసారి కూడా ఇలానే M1 ఎగ్జామ్స్ కి ఫిజిక్స్ స్లిప్స్ తీసుకొచ్చావు. నీ మీద నమ్మకంతో డైరెక్ట్ గా ఎగ్జామ్ హాల్ కి తీసుకుపోయా. అదృష్టం కొద్ది ఇన్విజిలేటర్ కూడా ఫ్రీగానే ఉంది. సరే తెచ్చిన స్లిప్స్ కి న్యాయం చేద్దామని తీసి చూస్తే హుక్స్ లా కులుమ్స్ లా అని అన్ని లాసే కనిపించాయి. చాలా సేపటి సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నిన్ను నమ్మి నేను ఇంకో ఇయర్ లాస్ అయ్యానని. నాకేం తెలుసు బ్రో, బుక్ ఓపెన్ చేసి చూసా, ఇక్కడ చూపించిన ప్లస్లు మైనస్లు కనిపించాయి. ఇదే అదనుకొని బండిగాడి షాప్కి తీసుకెళ్ళాను. అప్పటికి వాడు నన్ను అదోలా చూశాడు, అర్థం కాలా. తీరా తొందరగా వెళ్ళాలి అని హడావిడిగా తీసుకొచ్చా. బుక్ ఓపెన్ చేసి చూసే బదులు బుక్ పైన పేరు చదువుంటే సరిపోయేదిగా. ఊరుకో బ్రో, అంత టఫ్ టాస్క్ చేయమంటే కష్టం. సరే ఈసారి నేను నమ్ముకుంటే ఉన్నదమ్మినా మా నాన్న నన్ను చదివించలేనని చెప్పేశాడు. ఈసారి ఎలా అయినా కష్టపడి చదివి సప్లీస్ కంప్లీట్ చేసేయాలి. బ్రో నీ బట్టలు ఉతుకమని చెప్పు, ఉతుకుతా. నీ రూమ్ ని క్లీన్ చేయమని చెప్పు, క్లీన్ చేస్తా. అంతేగాని ఈ చదువు మనకి మ్యాచ్ అవ్వదు బ్రో. రేయ్ అలా అంటే ఎలా రా? ఇంకెన్నాళ్ళు చదివిందే చదివి ఎక్కడే ఉండిపోతాను చెప్పు. 12 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో చదువుతున్నా, నాకే విసుగు రాలేదు. రేయ్ 12 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో చదువుతూ నువ్వు నన్ను అన్నా అనడం ఏంట్రా? నేనే నిన్ను అంకుల్ అనాలి. ఈ కాలేజీకి వచ్చిన ప్రతి ఒక్కరూ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని తన లైఫ్లో హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు బ్రో. అంతేగాని కాలేజీకి ఏం అవసరం అని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు బ్రో. ఇప్పటికీ 3 మేనేజ్మెంట్లు మారినాయి, కానీ ఎవరు కూడా ఈ కాలేజ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు. అందుకే నేను బాగా చదువుకొని ఈ కాలేజీని ఏదో ఒకటి చేయాలని ఇక్కడే ఉండిపోయాను బ్రో. కానీ నా దరిద్రం ఏంటంటే నాతో పాటు కూర్చొని చదువుకున్న నా ఫ్రెండ్స్ ఈరోజు నాకు చదువు చెప్తున్నారు. అందుకే సబ్జెక్టులు అవ్వక సప్లీస్ రాసుకుంటున్నా. నా జీవితం ఇలా సంకనాకిపోయింది బ్రో. నువ్వే కాదు నీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంత వరస్ట్గా ఉందేంట్రా? సరే ఇద్దరం కలిసి చదివి ఈసారి అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుందాం. అసలుకే జిలేబీ గడికి సప్లీస్ ఏంటని నలుగురిలో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఈ ఏమి అయ్యే పనుల్లా కనిపించట్లేదే. మూసుకొని పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. చదవడం స్టార్ట్ చేయాలి. బ్రో ఫస్ట్ టైం చదివి ఎగ్జామ్ రాయబోతున్నాను బ్రో. ఈ దెబ్బతో చెదలు పట్టిన పుస్తకాలన్నిటికీ దడలు పుట్టిస్తా. కానీ కానీ బ్రో ఆకలేస్తుంది బ్రో, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చొని చదువుకుందాం బ్రో. ఇప్పుడే కదరా స్టార్ట్ చేసింది. సరే పద. 2 hours later. అన్నా నిద్ర వస్తుంది. ఆ ఆంటీ దోశల్లో ఏదో కలిపినట్టుందన్నా నన్నేదో చేయడానికి. ఒక్క 5 నిమిషాలు ఫోన్ చూసుకుంటా అన్నా. ప్రామిస్ అన్నా, ఓన్లీ 5 మినిట్స్ ప్లీజ్. సరే నాకు కూడా అలానే ఉందిరా, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. ఓర్ని మొబైల్ చూసుకుంటూ అసలు టైమే చూసుకోవాలా. 12:30 అయింది, ఇంకా సీరియస్ గా చదువుకోవాలరా. బ్రో లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దామా? చేసేదే ఉంది, పద వెళ్దాం. బ్రో ఫుల్గా తినేసా, ఇంకా నైట్ దాకా లేచేదే లేదు. ఇంకా చూసుకో పుస్తకాలకి పూనకాలే. బ్రో ఈవినింగ్ 6కి స్టార్ట్ చేద్దాం బ్రో. రేయ్ చదవాల్సింది చాలా ఉంది చమేలి, ఇలా అయితే ఎలా? ఏముంది బ్రో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు తెలుసు. 5 ఎస్ఐస్లో
2 ఆప్షన్లకి తీసేసా. మిగతా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నుంచి వస్తాయి. ఈసారి మనం పాస్ బ్రో, ఇది ఫిక్స్. షూరా? పక్కా బ్రో, పాస్ అయిపోయామనుకో ఇంకా టేక్ రెస్ట్ బ్రో. సరే, ఈవినింగ్ 6. ఫిక్స్. అన్నా ఇక చూసుకో, మన బస్సుకి బ్రేకులు పడేదే లేదు. సరే, అది చూద్దాం కానీ. A few minutes later. వర్షాకాలంలో కూడా ఏందన్న ఈ ఒక్కపోత, స్నానం చేస్తే చల్లగా ఉంటది. రే నీ అవ్వ, కదిలితే కాళ్ళు ఎరుక్కొడుతున్నా కొడక. పొద్దు నుంచి పీకిందేం లేదు, సాకులు చెప్తున్నావు సాకులు. మూసుకొని కూర్చో. 12 దాకా లేచేదే లేదు. డిన్నర్ కూడా క్యాన్సిల్ ఇక. అన్నా డిన్నర్ లేకపోతే ఎలా అన్నా? కావాలంటే నైట్ అవుట్ చేద్దాం. అసలు ఏంట్రా చమేలి నువ్వు? పొద్దు నుంచి ఏదో ఒక రీజన్ చెప్తానే ఉన్నావు. బ్రో యూ డోంట్ వరీ, చెప్పా కదా మన దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వచ్చి కూర్చుందాం. మొత్తం కంప్లీట్ అయ్యాక లెగుద్దాం. నిజంగానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా? నమ్ము బ్రో, నమ్మకమే జీవితం. సరేరా, ఈ ఒక్కసారికి నిన్ను నమ్ముతున్నా. త్వరగా తినేసి వద్దాం పదా. A few minutes later. రే చమేలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చూపిరా, నాకు అసలే టెన్షన్ గా ఉంది. బ్రో నువ్వెంత అమాయకులు అనుకోలేదు బ్రో. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీలోనే ఉంటాయి కదా. ఒరేయ్, అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదురా. పొద్దు నుంచి ఫస్ట్ పేజీలో ఉండే ఇండెక్స్ ని చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టైం అంతా వేస్ట్ చేసావు కదరా. సారీ బ్రో, అయినా మరేం పర్వాలేదు. నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఎందుకైనా మంచిదని బండిగడ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక జిరాక్స్ సెట్ తీసుకొచ్చి పెట్టా. సరే, ఈసారైనా కరెక్ట్ గా తీసుకొచ్చావా లేదా? నువ్వు చెక్ చేసుకో బ్రో. ఈ రోజుకైతే దీంతో సరిపెట్టుకోండి. రేపు సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈలోపు ఖాళీగా ఉండి ఏం చేస్తారో ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఒక నొక్కేయండి.